రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వైఎస్ఆర్ పేటెంట్ లాగా మొత్తం ప్రజల్లో ప్రొజెక్ట్ చేసుకుంటే వాస్తవానికి 200 రూపాయల నుంచి 2000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. అయితే మొన్న ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, నేను పేదవాడికి అవి చేస్తాను ఇది చేస్తాను చెప్పడంతో పాటు ప్రధానంగా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో దాన్ని కూడా ఆ రోజు 3000 చేస్తా అని చెప్పాడు. ఆయన మాట నమ్మి ఆ రోజు ఓట్లేసి గెలిపించిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవును నేను చెప్పాను నిజమే, కానీ చెప్తే వెంటనే చేయాలని అక్కడ ఉంది. ఈ ప్రభుత్వానికి 5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి 5 ఏళ్ళు ఎప్పుడేం చేయొచ్చు అని చెప్పని మాట తప్పి మొదటి సంవత్సరం కేవలం 250 రూపాయలు పెంచి 2250 రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీ ప్రకారం మరి ఇవన్నీ కూడా అమలు చేస్తున్న ప్రాసెస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా అయితే ఈరోజు రాష్ట్రంలో ఖజానా పరిస్థితి ఎలా ఉందో మీకు కూడా తెలుసు. ఎక్కడా కూడా పైసా లేదు ఖజానాలో. ఓ పక్క ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వాలంటే కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉందని చెప్పి నిన్ననే ఆర్థిక మంత్రితో చెప్తా ఉన్నారు. ఓ పక్క 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసుంటే ఆ తీసుకున్న రుణానికి వడ్డీలు కట్టాలి. అలాగే ఆన్గోయింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, అలాగే ఎంప్లాయీస్ శాలరీస్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి. ఏం చేయాలి ఏంటనేది ఒక పాలుపోని స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం 65 లక్షల మంది పైగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఎవరైతే ఒంటరి మహిళలు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం. ఈ పెన్షన్ కోసం ఆశగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్ని కష్టాలైనా సరే ఏం చేసినా సరే చెప్పిన మాట ప్రకారం 1వ తారీఖు ఇవ్వాలి అనే ఒక కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఆ 4400 కోట్ల రూపాయలు మొత్తం అరేంజ్ చేసి ఈరోజు పెన్షన్ల కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో చేయడం జరిగింది. ఇలా సంవత్సరం పెంచుకుంటూ పోయి మొన్న జనవరి నెలలో చివరి నెలలో 4 ఏళ్ళు పూర్తి 5వ సంవత్సరం పూర్తిగా వస్తున్న సంవత్సరంలో ఒక 3 నెలలు ఉందనంగా 3000 చేసి నేను చెప్పిన మాట ప్రకారం 3000 పెన్షన్ ఇచ్చానని చెప్పడం జరిగింది. అయితే మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం, ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లు మొత్తం 4000 రూపాయలు చేస్తూ ఉన్నాం. 4000 రూపాయలు చేయటమే కాదు, దీన్ని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్లో ఏప్రిల్ నెల నుంచి మొత్తం 3 నెలలు కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ డిఫరెన్స్ 1000 రూపాయలు కలిపి రేపు జూలై 1 ఇచ్చే పెన్షను 7000 ఇస్తామని చెప్పని ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత 7000 రూపాయల పెన్షన్ ఈరోజు పండగ వాతావరణంలో మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా పెన్షన్దారుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. బాబు మాకు అంతకుముందు 3000 వస్తుంటే ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు అది 4000 చేశారు బాబు, అంతేకాక అరియర్స్ 3000 కలిపి 7000 చేశారు. ఆ బాబు రుణం ఎప్పుడు కూడా మర్చిపోము, జీవితాంతం ఆయనకి రుణకుంటామని చెప్పని ఆ పింఛన్దారులందరూ కూడా హర్షం వ్యక్తపరుస్తూ ఉన్నారు. 60-70% డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. సాయంత్రం 5 గంటల 6 గంటలకల్లా మొత్తం 100% కంప్లీట్ అవుతూ ఉంది. ఈ పెన్షన్లు పెంపుదల వల్ల కొత్తగా 819 కోట్ల రూపాయలు ఎక్స్ట్రాగా ప్రభుత్వం పైన భారం పడింది. అయితే దీన్ని ప్రభుత్వం భారం అనుకోవట్ల, ఏదైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ ఆనందం కోసం ప్రభుత్వం సంతోషంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. భవిష్యత్తులో మిగతా కార్యక్రమాలు కూడా ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామో, మెగా డిఎస్సి కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ప్రత్యేకమైన స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కావచ్చు, ఈ పెన్షన్ల పెంపుదల కావచ్చు, ఇట్లా చెప్పిన ప్రతి హామీ కూడా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సింహాచలానికి సంబంధించిన టీడీఆర్ల ఇష్యూ, ఈ బీఆర్టీఎస్ రోడ్డు వైండింగ్ ఇష్యూ, అలాగే కొత్తగా కొంతమంది పెన్షన్దారులు కూడా ఇంకా మాకు రకరకాల కారణంలో తీసేశారు సార్ రావట్లేదని చెప్పే సమస్యలు, ఇవన్నీ కూడా త్వరలోనే కొత్తగా అధికారులు మళ్ళీ అందరూ మారుతూ ఉన్నారు. కొత్త అధికారులు వస్తారు. వచ్చిన తర్వాత వెంటనే ఒక సమీక్ష సమావేశం పెట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దాంతోపాటు డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డెవలప్మెంట్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నామో ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఇష్యూస్ ఉన్నాయి. అది పంచగ్రామాల సమస్య కావచ్చు, బీఆర్టీఎస్ రోడ్డు కావచ్చు, లేకపోతే టీడీఆర్ల ఇష్యూ కావచ్చు, మిగతా డెవలప్మెంట్ సింహాచలం దేవస్థానం సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అలాగే చెప్పాను పంచగ్రామాలు, ఇట్లా అనేక ఇష్యూస్ ప్రత్యేకంగా ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి
క్యాబినెట్ కూడా ముఖ్య నాయకులతో మాట్లాడి అలాగే దీనికి సంబంధం ఉన్న మిగతా ఎమ్మెల్యేలతో కూడా కోఆర్డినేట్ చేసుకొని త్వరలోనే దీనికి పరిష్కారం చేస్తామని చెప్పినట్టు మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సోదరుడు స్థానిక కార్పొరేటర్ వీరేశ్వర గారు కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.